షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము కూడా పరమ తండ్రి సన్నిధానంలో జీవవాక్యము చేత మనము జీవాన్ని పొందుకుంటున్నాం కదా. ఆ జీవవాక్యం చేత జీవాన్ని పొందుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడుతున్నాం కదా. ఎంత గొప్ప ధన్యత! ఆ పరమ తండ్రి మిమ్మల్ని అందరినీ కూడా తన సమృద్ధైన దీవెనతో నింపి తన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆయన ఆత్మతో నింపి ఆయన తన రాకడ కొరకు మిమ్మల్ని ఆయత్తపరచును గాక. శావుత పండుగ సమీపంగా ఉన్నాం ప్రియులారా. ఆయన పరిశుద్ధాత్మ నింపబడానికి కొరకు, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, సిద్ధపడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపణ లేఖన భాగం మనం చూసుకుంటుంటే మనకు ఇర్మీయా గ్రంథములో 17వ అధ్యాయము 7వ వచనంలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అవును ప్రియులారా, యెహోవాను ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయనను నిత్యాశ్రయదుర్గముగా ఆయన సర్వోన్నతుని ఎంచుకొని సర్వోన్నతుని ఆశ్రయించి ఆయన నమ్ముకొని ఆయన వైపు చూస్తుంటుంటారో వారికి ఆయన తోడుగా ఉంటాడు, వారిని బలపరుస్తాడు. యెహోవాను నమ్ముకున్నవాడు నిరంతరం ఏ విధంగా ఉంటాడంటే జనముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా పచ్చగా ఉంటుందో ఆ విధంగా వారి జీవితము పచ్చగా ఉంటుంది. పరమ తండ్రి వారిని వర్ధలింపజేస్తూ వస్తుంటారు. వారు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారు భయపడరు. దేనికి భయపడరు? ఎందుకంటే వారి మనసు ఆయన మీద ఆనుకుని, వారు ఆయన నమ్ముకున్నారు కాబట్టి, ఆయన ఆశ్రయించినారు కాబట్టి ఆయన వారికి ఆశ్రయదుర్గముగా ఉంటాడు. కాబట్టి యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మకదగిన సహాయకుడు. కాబట్టి ఎవరికి యాకోబు ఎలోహీ సహాయకునో, ఎవరు యెహోవా మీద ఆశ పెట్టుకునో, ఎవరు యెహోవాను నమ్ముకునో వారు ధన్యులు అని లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. కాబట్టి ఈ లోకంలో మనం మనుషులు నమ్ముకుంటుంటాం, ఈ లోకంలో మనం వ్యవస్థలు నమ్ముకుంటుంటాం. కానీ ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా నమ్ముకోదగిన సహాయకులు కారు సుమా. మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను నమ్ముకునడం మేలు అని వాక్యం ఉంది సుమా. కాబట్టి మనం యెహోవాను నమ్ముకుందాం. మన సృష్టికర్త అయిన, సర్వాధికారి అయిన, సర్వశక్తిమంతుడైన, సర్వము చేయగల శక్తివంతుడైన ఆ యెహోవాను నమ్ముకున్న వారు ఈ లోకంలో ఎప్పుడు కూడా సిగ్గుపడరు సుమా. ఎక్కడ అవమానం ఉండరు సుమా, ఎక్కడ తలదించుకోరు సుమా. కాబట్టి వారి యొక్క హృదయాలు ఆయనను ఆనుకొని ఉన్నాయి, వారి యొక్క తలంపులు ఆయనను అనుసరిస్తున్నాయి. కాబట్టి వారి ఎక్కడైనా ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె వాళ్ళు ఉంటారు సుమా. కాబట్టి ఆ సంవత్సరం వారికి ఆ ఏ విధంగా నష్టం వచ్చినా ఆ నష్టంలో కూడా పరమతండ్రి ఎవరు ఆనందిస్తుంటారు, సంతోషిస్తుంటారు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరంలో పరమతండ్రి ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని దీవిస్తారని పరమతండ్రి యొక్క ఆ ఆస్థాల మీద ఆధారపడతారు సుమా. కాబట్టి అట్టి విధంగా యెహోవాను నమ్ముకోవాలి. ఈ లోకంలో ఎవరిని మనం నమ్ముకోకూడదు. పరమతండ్రి ఒక్కనే మనం నమ్ముకొని అటు విధంగా ఆశీర్వింపబడదాం. పరమతండ్రి అట్టి విధంగా మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, ఆశ్రమస్య, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మనం బలపరిచినారు. మిమ్మల్ని నమ్ముకొని, మిమ్మల్ని ఆశ్రయించి, మేము నీ శరణు చేర్చి నీ దీవెనకు మేము పాత్రలకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోవామస్య కృపా కనికరము నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.